ఆకాశం లెక్క మనసంటోళ్ళు అందుకోవడం కష్టం. విమానంలో ఎట్లా పోవాలని అడిగినావు కదా, ఈ దేశాలకు పోవాలంటే పాస్పోర్టు టికెట్ కావాలి. గదే మన దేశంలో ఎక్కడికైనా పోవాలంటే టికెట్ కొంటే సరిపోతుంది. సార్ పాస్పోర్ట్ అంటే ఏంటి సార్? అది కూడా తెలియదా? నాయన చచ్చిపోయినప్పుడు చిన్న ఫోటో పెద్ద చేసింటారు కదరా, అదే కదా సార్? అది బుత్తియాలరా మీరు. సార్ బాంబే మన దేశమా పక్క దేశమా? పిల్లలు బగులితే బాంబే మన దేశమేరా. సార్ మేము బాంబేకి పోవాలి సార్. క్లారిటీ రా. బాంబేకి పోవాలంటే ఏముందిరా, చక్కగా హైదరాబాద్కి పోవాలి. హైదరాబాద్ గడ విమానాశ్రయం ఉంటుంది, అన్ని విమానాలు గానే ఉంటాయి. గడ కౌంటర్ ఉంటుంది, పోయి టికెట్ తీసుకుంటే చక్కగా విమానంలో కూర్చోబెడతారు. గారి నుంచి సెలవు ముంబై. కానీ మీరు విమానంలో పోవాలంటే చాలా పైసలు కావాలరా. చాలా పైసలు కావాలంటే మంచి జాబ్ కావాలి. మంచి జాబ్ కావాలంటే మంచిగా చదువుకోవాలరా. అందుకే చెప్తున్నారా, జర చదువుకోండిరా. సార్ బాంబేకి పోవాలంటే ఎన్ని పైసలు కావాలి సార్? ముంబై కంటే 5, 6, 10,000 కావాలరా. 10,000? మరి ఈ దునియా మొత్తం ఈ పైసల మీద నడుస్తుందిరా. ఇగో అన్నా 5 రూపాయలు ఎక్కించిన. 5 రూపాయలే కదరా, ఉంచుకుంటే ఏమైతుంది? మంది పైసలు మనకెందుకు బావా? ఈ పత్తి మాటలకేం తక్కువ లేదురా. చూసింది చాలు కానీ ఇంతకు అమ్మాయిని గుళ్ళే కలిసిన లేదు చెప్పు, చాలా టెన్షన్ అవుతుంది నాకు. చెప్పురా. నేను చెప్పా. చెప్పు. నువ్వు మళ్ళీ ఊకే పత్తి మాట్లాడటం చెప్పా. అరే అన్న చెప్పురా, చెప్పు. అసలు ఆ రోజు రాత్రి నాకు నిద్రే పట్టలే. అవి తను కలవాలి, మస్తు మాట్లాడాలి. బా దిల్లంతా బేచైన్ బేచైన్ అవుతుంది. ఇంత పొద్దుగా లేచిండేందయ్యా? అవునే, ఈ రోజేదో ఊరు కాలిపోతుంది. ఏ ఊక అన్ని అట్లనే అంటావు నువ్వు. ఊకే వామ్మో, ఏదో అయ్యేటట్టే ఉంది. ఏడికిరా? ఏట్లకి వస్తావా? బయటికి పోయి మనిషిని ఏడికని అడగద్దంటే పెద్ద పీకుడుగడు పీకనికి పోతున్నాడని అడగొద్దంట. జల్దీ రా, ఎద్దును కొట్టి పెట్ట. తండ్రితో ఎవడన్నా ఇట్లా మాట్లాడతాడే? అంతా నీ లాడు. అక్కడిక్కడ పోయి మధ్యలో నన్ను అంటావు. బాగున్నావు. ఎన్నిసార్లు చెప్పినా ఏడికి 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 అడక్కుంటే సస్తాడా? ఏమైంది దీనికి? అరే మనీ, అరే మనీ, మనీ. ఏం పీకొచ్చిండో? ఏంది శంకర్ నా ఇట్లా వచ్చినావు? సర్పంచ్ సార్ రమ్మంటున్నాడు రా. ఎందుకన్నా? ఏమోరా నాయనా, మస్తు గరం మీద ఉన్నాడు. ఆ రెడ్డోళ్ళ పిల్లకి పక్కురోడు ఒకడు లవ్ లెటర్ రాసిండట. అంతూం బలగొడుతుండ్రా నాయన. ఆడిగిట్ట నీ దోస్త్ కాదు కదా? కాదు కాదు, నడు పోదాం బండిది. వెనకాల ఉన్నాడు పో. అరే మనీ, ఎట్లా పిలిచిండో తెలుసా? ఆ మనీ గాని దొలకరా పో అన్నాడ్రా. నాకైతే భయం అవుతుందిరా నాయన. ఆ ఊరు పిల్ల కావాలరా నీకు? అరే మణి, సర్పంచ్ సాబ్ నీ కొరకే చూస్తుండ్రా, పోరా. వస్తావరా పిల్లకు? ప్రేమ కావాలరా నీకు? ఛాతీ ఏంది, నువ్వేంది? అరే మణి, అది తీసుకో. తీసుకోరా.
ఈసారి కొట్టు వదిలేస్తున్నా బిడ్డ. ఇంకోసారి ఏ పిల్ల జోలికైనా పోయినావో వంద పెడతా నేను. తీసుకపోండి. రెడీ, నువ్వేం భయపడకు, నేనున్నా. చదువురా. బియ్యం 50 కిలోలు, కందిపప్పు 10 కిలోలు, గోధుమ పిండి 10 కిలోలు, చక్కెర 5 కిలోలు, మంచినూనె 2 కిలోలు, కారపొడి కిలో, ఉప్పు కిలో, చింతపండు 1/2 కిలో, పల్లీలు 1/2 కిలో, పుట్నాలు 1/2 కిలో, అల్లం వెల్లిగడ్డ 1/2 పావు, జీలకర్ర చటాకు, ఆవాలు చటాకు. ఎల్లుండి గుళ్ళో అన్నదానం అంటారా? ఆ సామాన్ అంతా దగ్గరుండి అప్పయపు. ఆ చిట్టి ఇద్దామని పిలిచిన, నా బిడ్డని రాయమంటే అగో అట్లా రాసి విమానం చేసి పెట్టింది. ఏం పిల్లలో ఏమో. ఆ సంగతి ఏందో చూడు. నేను చూసుకుంటాను. రెడ్డి, ఈరోజు నీ బిడ్డ, రేపు నా బిడ్డ. వదలొద్దు కొడుకుల్ని. ఒక దిక్కు అబిత, ఒక దిక్కు అలయ్య. జాతి ఏంది, నువ్వేంది? అబిత ముందు అలయ్య ఓడిపోయింది, ప్రేమ ముందు భయం ఓడిపోయింది. భయపడ్డావా? లేదు, భయం నుండి బయటపడ్డా. వస్తాను, రాలే. పిల్లగాలి తాకిందా, మొల్ల కొమ్మ ఊగిందా, పూల జల్లు చల్లిందా, నా గుండె గిల్లిందా. ఓ పిల్లగాలి తాకిందా, మొల్ల కొమ్మ ఊగిందా, పూల జల్లు చల్లిందా, నా గుండె గిల్లిందా. 5 రోజుల వరకు నేను బయటికి రాలేను, ఫోన్లో మాట్లాడదాం. అరే మణి, ఇంకా పోలేదా రాను? అలాగే సామాన్లు చీటీ పడిపోయిందని ఇందాక తీసుకుని వచ్చిన. వస్తా. అది ఇక్కడి ఒకసారి తీసుకురారా ఇక్కడికి. అయ్యా, ఎమ్మెల్యే సాబ్ ఫోను. అన్న 2 ఐటమ్లు రాసేది మర్చిపోయిందిరా. ఆ శంకర్ గాని చెప్పి పంపిస్తా పో. అబిత, ఇంకొక రోజైతే మనం కలుస్తాం. బా, నాకైతే మనసులో మస్తు గులుగులైతుంది. గులగులనా? ఆయన ఎవరు చెప్పారు కలుస్తా అని? అదేంది, 5 రోజులు బయటికి రానన్నావు కదా, రేపటితోని 5 రోజులు అవుతాయి కదా. రాలేనన్నా, కలుస్తానన్నా. బా, అవును, నువ్వు మా నాయనని ఏమని పిలుస్తావు? ఏమని పిలుస్తా? అన్నా అంట. మా నాయన నీకు అన్నైతే మరి నేను నీకేమైతా? మీ అయ్యా నాకు అన్నైతే నువ్వు నా బిడ్డవా? అద్దే, ఇగో పంచే అట్లా పిలుచుడు మంచిగా ఉండదు. మరి ఇంకేమని పిలవాలి? మామాను. మామనా? హా, లేకుంటే అంకులను. ఏ ఊక మజాక్ చేస్తున్నావా? ఇగో మజాక్ లేదు రజాక్ లేదు, నువ్వు అట్లా పిలవాలే అని నేనాలే, అప్పుడే కలుస్తా. నేనట్లా పిలవా? నేను కలవా? అరే మళ్ళీ ఈ ఫిట్టింగ్ ఏంది? ఫిట్టింగ్ లేదు గిట్టింగ్ లేదు. హలో హలో అబిత,